నమస్కారం అండి. వెల్కమ్ టు యువ స్టాక్. కేతన్ పటేల్ అని ఇతన్ని రీసెంట్‌గా డిపోర్ట్ చేశారని చెప్పి న్యూస్ ఉంది. యాక్చువల్‌గా యూఎస్ కేస్ ఒకటి నడుస్తుందని చెప్పి న్యూస్ ఉంది. బట్ మీడియా సోర్స్‌లో ఏదుంటే ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తా. బట్ ఇతను ఏంటంటే యాక్చువల్‌గా విజిట్ వీసా మీద అమెరికా వచ్చాడు. తర్వాత ఓవర్ స్టే చేశాడు. తర్వాత $500 కోసం ఏదో డబ్బులు ఈ కేసులు ఉంటాయి కదా! మన ఫోన్‌లో బెదిరించటము, మేము పోలీస్ ఆఫీసర్‌లమని. ఇలాంటి కేసులో పట్టుబడ్డాడు అని చెప్పేసి ఇది మెయిన్ ఏంటంటే రీసెంట్‌గా ఇట్లాంటి కేసులలో ఇండియా వాళ్ళు చాలా మంది దొరుకుతున్నారన్నమాట. సో, దాని గురించి డీటెయిల్స్ చెప్తా ఈ వీడియోలో. ఏంటంటే ఇతను పేరు కేతన్ పటేల్. యాక్చువల్‌గా ఇది అంటే ఎక్కడ మీడియా సోర్సుల్లో లేదు గానీ యాక్చువల్‌గా ఒక 2, 3 చోట్ల వాళ్ళు చెప్పిందేంటంటే ఇతను విజిట్ వీసా మీద వచ్చాడు. ఎప్పుడు న్యూ జెర్సీకి 2018 సంథింగ్ ఎప్పుడో వచ్చాడు. ఓవర్ స్టే చేశాడు. ఆ తర్వాత డబ్బుల కోసం ఏదో జాబులు అవి ఇవి చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అథెంటిసిటీ అయితే లేదు గానీ, యాక్చువల్‌గా జరిగిందేంటంటే, ఇతనికి డబ్బులు అవసరం వచ్చినాయట. ఎవరో నీకు $500 ఇస్తాను. నువ్వు వెళ్లి ఒక ప్యాకేజ్ తీసుకొని రావాలి. ప్యాకేజ్ తీసుకొని వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పారంట. సో, ఇతను ఎళ్ళాడు. ఆ ప్యాకేజ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరైతే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ చేసి దాంట్లో ఒక $50,000 ఉంటాయి. నువ్వు కూర్చోబెట్టి డబ్బులు లెక్కబెట్టు అని చెప్పంటే, ఇతను డబ్బులు లెక్కబెడుతుంటే పోలీసులొచ్చేసి అరెస్ట్ చేశారంట. రోమ్‌కి సంబంధించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ $50,000తో పాటు అతను దొరికాడనమాట. సో, అతనేమనుకుంటున్నాడంటే, అంటే నేను తప్పు చేస్తున్నా, లేపోతే ఇట్లా ఎక్స్‌టార్షనో ఏదో అంటారు కదా! అట్లాంటి డబ్బులు తీసుకొచ్చాను అన్న విషయం అతనికి తెలీదు. తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత అతనికి తెలిసిందేంటంటే, ఓహో! ఇట్లా నేను $500కి ఇట్లాంటి పని చేశాను. అంటే ఇతను మెయిన్ ఏంటంటే ఇంక బక్రా అయినట్టు. ఒక రకంగా వేరే వాళ్ళెవరో బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని ఇతను మోర్ ఆర్ లెస్ ట్రాప్‌లో పడ్డాడు. ఇతను డబ్బులతో సహా దొరికిపోయాడు. మరి అవతల పర్సన్ ఏమైంది? ఏంటి? ఆ మెయిన్ పర్సన్‌ని పట్టుకున్నారా లేదా అనేదైతే తెలీదు గానీ, ఇతన్ని మాత్రం పట్టుకున్నారు మార్చ్ 2023లో. తర్వాత కోర్ట్‌కి తీసుకెళ్లారు. కోర్ట్‌లో ఇతన్ని సబ్మిట్ చేశారు. కేసయితే జరుగుతూనే ఉంది. ఇంకా దాని మీద చార్జెస్ ఫైల్ అయినాయి కానీ, ఇంకా దాని మీద ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం బయటికి రాలేదు. యాక్చువల్‌గా ఇంకొక స్టోరీ గూడా ఏంటంటే, దాని తర్వాత ఐస్ వాళ్ళు ఇతన్ని డిపోర్ట్ చేశారు అని చెప్పేసి, ఐస్ వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని మేము డిపోర్ట్ చేస్తాము. ఎందుకంటే అప్పటికే ఇతను ఓవర్ స్టేలో ఉన్నాడని చెప్పి తెలిసింది కదా! ఆ తర్వాత ఈ కోర్ట్ కేసు నడుస్తున్న టైంలో ఐస్ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇతను ఓవర్ స్టేలో ఉన్నాడు కాబట్టి చేసి ఆఫర్ ఇచ్చారు. నిన్ను డిపోర్ట్ చేయమంటావా? లేకపోతే నువ్వు డిపోర్ట్ అయిపోతావా? సెల్ఫ్ డిపోర్ట్ అయితావా? అంటే ఇతను సెల్ఫ్ డిపోర్ట్ అయ్యాడనేసి ఒక స్టోరీ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, బట్ యాక్చువల్‌గా పోలీస్ సైడ్ వర్షన్ ఏంటి అంటే ఇతను ఇప్పుడు ఈ కేసులు ఎలా ఉన్నాయంటే జనరల్‌గా దీంట్లో చాలా మంది ఇండియన్స్ దొరికారు. ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ గూడా దొరికారనమాట. సో, ఈ పర్టిక్యులర్ వీడియో నేను చేయడానికి రీజన్ గూడా ఏంటంటే, మీరు డబ్బుల కోసము ఏ పని పడితే ఆ పని చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇందులో మెయిన్ చాలా మంది ఇండియన్స్ రీసెంట్‌గా దొరికినటువంటి ఈ పర్టిక్యులర్ ఇదేంటంటే ఎవడో మరి ఇండియా నుంచి అని కొంతమంది అంటారు. లేపోతే ఎవరెవరో మనోళ్ళే మెయింటైన్ చేస్తున్నారని అంటారు. ఇది ఏది కరెక్ట్ ఏది కాదో తెలీదు గానీ, వాళ్ళు మేము గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళమో, మేము ఎఫ్‌బిఐయో లేపోతే ఇంకొకటో సీఐఏనో అని చెప్పేసి ఎవరికో మెయిన్ గూడా ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, ఏజ్డ్ పేరెంట్స్‌కి అట్లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తారట. ఫోన్ చేసి ఇట్లా నీ మనమడిని కిడ్నాప్ చేశామనో, లేపోతే వాడు అట్లా అక్కడ ఉన్నాడు. వాడిని వదిలేయాలంటే, లేపోతే నీ అకౌంట్‌లో డబ్బులున్నాయి. మేము టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి చెప్తామనో, ఇట్లా వాళ్ళు బెదిరించి, భయపెట్టి, టెన్షన్ పెట్టి వాళ్ళని సైకలాజికల్‌గా ఇప్పుడు ఇండియాలో గూడా ఇలాంటి క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. సో, ఇలాగా సైకలాజికల్‌గా వాళ్ళకి భయపెట్టి నువ్వు ఇంత డబ్బులియ్యాలి. ఇంత డబ్బులిస్తే మీ మనవడిని వదిలేస్తామనో, లేకపోతే ఇంకా రకరకాల క్రైమ్స్ అనమాట. చెప్పి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా ఈ స్టూడెంట్స్ గానీ, లేకపోతే ఎవరికన్నా డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు, డెస్పరేట్‌లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటుంటారు కదా! సో, వాళ్ళకి ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి అంటే అసలు అవతల ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి అనేది మనకు తెలియదసలు. వాళ్ళు మీకు ఫోన్ చేసేసి ఇట్లా ఎళ్లి ఒక ప్యాకేజ్ ఉంది. ప్యాకేజ్ తీసుకొని రావాలి. తీసుకొనొస్తే నీకొక $1000 ఇస్తామో, $1500 ఇస్తామో, $500 ఇస్తామో. సో, అలాగా మాట్లాడుతుంటారనమాట. మీకు $500 ఆలోచించండి. జస్ట్ ఎళ్లి ఒక పార్సెల్ తీసుకొని వచ్చి వేరే వాళ్ళకి అందజేయడం. జస్ట్ ఒక కలెక్షన్ అనుకోండి. ఇప్పుడు డెలివరీ జనరల్‌గా జాబులు చేసేటప్పుడు ఇట్లాంటి లో ఇన్‌కమ్ జాబులున్నాయనుకోండి. రెస్టారెంట్‌లలో వీటిలల్లో స్టూడెంట్స్ పనిచేసేటువంటి జాబులు. మాక్సిమం అంటే 2000 సంపాదిస్తారు. 3000 హైయెస్ట్ అంటే $3000 సంపాదిస్తుంటారేమో.
సో వీళ్ళకి ఏంటంటే ఒక్క పనికి 500 అనేటప్పటికి జనరల్ గా టెంప్ట్ అయిపోతారు కదా. $500 బిగ్ మనీ యాక్చువల్ గా. ఏదో $10 $20 కాకుండా జస్ట్ పోవడం, బ్యాగ్ తెచ్చి ఇవ్వడం, $500 అనేటప్పటికి టెంప్ట్ అయిపోయి ఇలాంటివి చేస్తుంటారు అనమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తారో యాక్చువల్ గా అండర్ కవర్ పోలీసులు ఉంటారు, వీళ్ళందరినీ ట్రాప్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఈ అండర్ కవర్ కాప్స్ మెయిన్ ఎక్కువ ఉంటారు కదా. వీళ్ళు ఏంటంటే వీళ్ళతో పాటు కుమ్మక్క అయిపోయి తెలుసుకుంటా ఉంటారు ఇన్ఫర్మేషన్లు. చాలా చాలా సీరియస్గా ఉంటుంది. పోలీసు వాళ్ళ సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు, చాలా రకాలుగా తెలుస్తుంటాయి వాళ్ళకి. సో అట్లా తెలుసుకొని వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంటాడు, రకరకాలుగా తెలుసుకుంటుంటారు. అలా తెలుసుకొని వీళ్ళని పట్టుకుంటారు అనమాట. సో అయితే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఈ కేతన్ పటేల్ విషయంలో జరిగింది ఏంటంటే ఈ చార్జెస్ అన్ని ఇతని మీద ఫేమ్ చేశారు. అంటే ఏంటంటే పెద్దవాళ్ళని బెదిరించి, అంటే వాళ్ళు రాసిన దాని ప్రకారం, ఆ మీడియాలో ఉన్న దాని ప్రకారం ఏంటంటే వీళ్ళని బెదిరించి ఇతను డబ్బులు తీసుకుంటున్నాడు, అందుకనే మేము పట్టుకున్నాం అనేది వీళ్ళ వర్షన్, పోలీసు వాళ్ళ వర్షన్. దాని ప్రకారం వాళ్ళు కేసు చార్జర్ ఫైల్ చేశారు. అంటే ఇప్పుడు ఇతను వెర్బల్ గా చెప్పినా గానీ నాకు ఎవరో ఫోన్ చేశారు, డబ్బులు తెమ్మన్నారు అంటే దానికి చూపించాలి కదా. అంటే ఎవిడెన్స్ లాంటిది ఏదైనా, నాకు ఇగో వీళ్ళు ఇప్పుడు రిటర్న్ ఏదైనా ఒక ఈమెయిల్ వచ్చిందో, లేకపోతే ఫోన్ లో మెసేజ్ వచ్చిందో, ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం అదే చూపించుకోవడానికి కూడా ఉంటుంది. కానీ ఇతను అసలు ఏం చేస్తున్నాడో కూడా ఇతనికి తెలియదు అనమాట. అంటే $500 కోసం ఒక ప్యాకేజ్ తెచ్చి ఇంకో ప్యాకేజ్ ఇంకో చోట ఇవ్వడము అనేది ఇతను చేస్తున్నది. అది అసలు తప్పు చేస్తున్నా, అని డబ్బులు తీసుకొస్తున్నా అన్న విషయం కూడా తీసుకునే వరకు కూడా ఇతనికి తెలియదంట. సో స్టూడెంట్స్ ని కూడా ఎక్కువ మెయిన్ ఏంటంటే వీళ్ళు షార్ట్ కట్ లో డబ్బుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ దొరికారు ఇలాగా. ఈ షార్ట్ కట్ లో ఏది ఇప్పుడు 500 అండి ఒక్క పని కోసం. అంటే వాళ్ళు ఏమంత ఆశపడతారో, ఇట్లాంటి 3-4 చేసేసుకుంటే చాలు, పార్సల్ తెచ్చియటమే కదా అనుకుంటారు. కానీ అది డబ్బులతో కూడుకున్న విషయము. దాని వెనుక పోలీసులు ట్రాప్ చేస్తుంటారు, లేకపోతే చెక్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ తెలియదు అనమాట. సో కాబట్టి ఒక్కటి, మీరు ఎవరైనా సరే ఫారెన్ లో ఉన్నంత వరకు మాత్రం ఇలాంటి తప్పుడు పనులు, ఇలాంటివి కాదు, ఎలాంటి తప్పుడు పనులు దయచేసి చేయటానికి ట్రై చేయకండి. ఓకే, లైఫ్ గన ఒక్కసారి స్పాయిల్ అయ్యి జైలుకి వెళ్తే చాలా ఘోరంగా ఉంటది. పోలీసింగ్ అనేది చాలా స్ట్రాంగ్. అది ఇప్పుడు ఆ దేశంలో ఏ ఒక్క చిన్న ఇది చేసి బయటకు తీసుకురావాలన్నా అటార్నీకి వేలల్లో ఖర్చు, $10,000 $20,000 బాండ్లు రకరకాలుగా ఉంటాయి. సింపుల్ గా డిపోర్ట్ చేసి ఇండియా పంపించినా సరే మీ లైఫ్ నాశనం అయింది కదా. మీరు వచ్చింది దేనికి? చదువుకోవడానికో లేకపోతే ఇంకో దానికో. అసలు ఈ ఓవర్ స్టేలు చేసి ఇలాగా ఉండి ఎంతో మంది పేరెంట్స్ అండి ఓవర్ స్టే చేస్తారు. తర్వాత వీసా ఎక్స్టెన్షన్లు సరిగ్గా చేపించుకోరు. అట్లనే ఇల్లీగల్ ఉండిన వాళ్ళందరినీ ఇప్పుడు ఈ ఐస్ వాళ్ళు పట్టుకొని డిపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అట్లనే ఉండిపోతా వచ్చారు. ఆ తర్వాత వీడిని పెళ్లి చేసుకొని గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.